దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు 3 ఆలోచనలు మనం కలిగి ఉండటం మంచిది అని అనిపిస్తుంది. మొదటిది, దేవుని సన్నిధికి కృతజ్ఞతతో రావాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి కానీ, దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి కానీ, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి కానీ, థ్యాంక్స్ గివింగ్ హార్ట్, కృతజ్ఞతతో నిండిన హృదయం. ఆ హృదయాన్ని కలిగి మనం ప్రభువుని సమీపించాలి. రెండవది, నేను దేవుని ప్రజలైన వారితో సహవాసం చేయాలి అనే మనస్సు కలిగి ఉండాలి. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. సంఘంలో ఉన్న అవయవాలు మనమందరం. అవయవాలుగా ఒకే శరీరంలో సంఘంలో ఉంచబడే మనం సహవాసానికి కూడా ఒక ప్రాధాన్యతను ఇవ్వాలి. మందిరానికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అనేదే కాకుండా కొద్ది మందితోనైనా వారి ప్రార్థన అవసరతలు తెలుసుకోవడం, ప్రార్థన చేయడం, ఇటువంటిది కూడా, అటువంటి హృదయాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఫెలోషిప్ హార్ట్, థ్యాంక్స్ గివింగ్ హార్ట్, దేవుడు చేసిన. మూడవది లెర్నింగ్ హార్ట్, నేర్చుకునే హృదయం కూడా ఉండాలి. ఈరోజు మార్నింగ్ నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వయసులో చిన్నవాళ్లే కానీ చాలా మంచి మాట చెప్పారు. మనం చనిపోయేటంత వరకు విశ్వాసులుగా మనం నేర్చుకుంటానే ఉంటాము అన్నారు. విశ్వాసులుగా మనం ఎప్పటిదాకా నేర్చుకుంటాం? అంటిల్ డెత్, చనిపోయేటంత వరకు కూడా. లెర్నింగ్ హార్ట్, నేర్చుకునే హృదయాన్ని. ఒకవేళ ఈ మూడు లేకపోతే ఒకసారి ఆలోచన చేయాలి అని కోరుతూ ఉన్నాను. అప్పుడు ఒకవేళ ఈ మూడు లేదనుకోండి, మనం రిలీజియన్ని ఫాలో అవుతాము, రిలేషన్షిప్ని మిస్ అవుతాము. ఆచారాలను మాత్రమే వెంబడిస్తాము, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఇటువంటి అంతరంగాన్ని మనం కలిగి ఉండాలి అనే దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అందరం కలిసి ఒక వచనాన్ని చదువుకుందాం. ఉదయకాల సమయంలో చాలా చక్కటి ఆరాధన వర్తమానాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. చాలా శ్రేష్టమైన విషయాలు సహోదరుడు కిషోర్ గారి ద్వారా మనం వినడం జరిగింది. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. ఈ వచనంలో హాఫ్ ఆఫ్ ది పార్ట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దామా? ఒకసారి మళ్ళా చదువుదాం. మీ హృదయములను కలవరపడనీకు. ఇది చూడకుండా చెప్దామా? తెలివి కలిగిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, జెమ్స్ అంతా ఇక్కడే ఉన్నారు. వెరీ హ్యాపీ, చాలా సంతోషం. మరలా చెప్దామా? మీ హృదయములను కలవరపడనీయుకుడి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మాట్లాడే దేవుడవు,
మీరు మాట్లాడితేనే నాయనా విశ్వాసంలో మేము ఎదుగుతాం. మా అంతరంగం ఏంటో మాకు తెలుస్తుంది, మాలో నిరీక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రభువా, మీ స్వరాన్ని మాకు వినిపింపచేసి ప్రభువా మీరు మాట్లాడుతూ రమ్మని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్. జపాన్లో ఒక సామెత ఉందండి, జ్ఞానిని ప్రశ్నిస్తే అతడు జ్ఞాని అవుతాడంట. ఎవరిని ప్రశ్నిస్తే? సో జపానో జర్మనీయో కొంచెం అటు ఇటు కంట్రీ మారచ్చు, మళ్ళీ మారితే నా మీద ఏం కోపడకండి. ప్రోవర్బ్ అయితే కరెక్ట్. జ్ఞానిని ప్రశ్నిస్తే ఏమవుతారంట. సో నేను దాన్ని అంత నమ్మట్లేదు, కానీ జ్ఞాని అయిన యేసుప్రభువారిని తెలుసుకుంటే తప్పకుండా నీ జీవితంలో జ్ఞానం ఉంటుంది. బైబిల్లో ఏమని రాయబడిందంటే, బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఎవరు యందు గుప్తమైంది? ఆయన్ని తెలుసుకుంటే. ఒకవేళ ప్రోవర్బ్ చెప్పినట్లుగా ప్రశ్నిస్తే జ్ఞానివి అవుతావో లేదో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగతమైన సంబంధం ఉంటే నీ జీవితంలో ఆ జ్ఞానం ఖచ్చితంగా మనము అనుభవించగలుగుతాం. ఆ జ్ఞానాన్ని మనం అనుభవించగలుగుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను మనం చదివాం. 14వ అధ్యాయం, మీ హృదయములను కలవరపడనీయుకుడి. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నుంచి తండ్రి యొద్దకు వెళ్ళే సందర్భాన్ని బట్టి కానీ, శిలువ మరణాన్ని గురించి కానీ, శిష్యులతో చెప్తూ ఉన్నప్పుడు మాట్లాడిన మాట, సందర్భం అది. శిలువకు ముందు చెప్పిన మాట, లేకపోతే తండ్రి యొద్దకు వెళ్ళడానికి ముందు చెప్పిన మాట, కలవరపడొద్దు, కలవరపడొద్దు, కలవరపడొద్దు అని యేసుప్రభువారు చెప్పినప్పుడు 12 మంది శిష్యుల్లో 3 3 రకాలుగా స్పందించారు. 12 మంది శిష్యుల్లో 3 3 భిన్నమైన రీతుల్లో స్పందించారు. చూడండి ఏమని వ్రాయబడిందో. యోహాను సువార్త 13వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు నేను వెళ్ళు చోటికి నువ్వు ఇప్పుడు నా వెంట రాలేవు, కానీ తర్వాత వచ్చేదమని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా. జాగ్రత్తగా గమనించండి, కలవరము అనే పరిస్థితి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా స్పందిస్తూ ఉన్నారు? మొదట పేతురు యొక్క స్పందన మనం చదివాం. పేతురు అంటున్నాడు, లేదు లేదు, నేను చనిపోయినా కూడా, ప్రాణం పెట్టవలసి వచ్చినా కూడా నేను నీతో వస్తాను అని తన మానవ జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన స్పందిస్తూ ఉన్నాడు. కలవరానికి అలా స్పందిస్తూ ఉన్నాడు. యేసుప్రభువారు ఉండరు అనే దానికి పేతురు యొక్క స్పందన తన యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మాట్లాడు. రెండవది ఇక్కడ చూడండి, ఇంకా 2 వ్యక్తులు ఉన్నారు. 14వ అధ్యాయంలోనికి వద్దాం. ఇక్కడ మరలా చూడండి, 5వ వచనంలోనికి వద్దాం. 14వ అధ్యాయం 5వ వచనంలో ఏమని వ్రాయబడిందో చూడండి. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నామో మాకు తెలియదే. ఈ సందర్భం అర్థమవుతుంది కదా. యేసుప్రభువారు వెళ్ళిపోయే ముందు చెప్తూ ఉన్న మాట కలవరపడొద్దు అన్నమాట.
దానికి శిష్యుల యొక్క స్పందన. పేతురు తన జ్ఞానంతో స్పందించాడు. ఇక్కడ మనం చదువుకున్నట్లుగా తోమా గురించి, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. రెండవది, ప్రభు నాకేం అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళిపోతానంటే, నాకు ఆ మార్గం గురించి తెలియట్లేదు ప్రభు. హానెస్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ కలవరమైన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నాడు. పేతురు ఎలా స్పందిస్తూ ఉన్నాడు, తర్వాత ఇక్కడ తోమా ఎలా స్పందిస్తూ ఉన్నాడు, నాకు తెలియదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యేసుప్రభువు చెప్పారు, నేనే మార్గము సత్యము, నన్ను వెంబడించు అనే మాటను తనతో చెప్పినట్లుగా చూస్తాం. తర్వాత టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం స్పీడ్గా. తర్వాత ఎవరు మాట్లాడతారంటే 8వ వచనంలో చూడండి, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు కూడా చెప్తా ఉన్నాడు, తండ్రిని కనపరచు మాకు అనే మాటను ఫిలిప్ ఇక్కడ ఉపయోగి. అప్పుడు యేసుప్రభువు చెప్పారు, నేనును తండ్రిని ఏకమై ఉన్నామని నువ్వు ఇంకా గుర్తించలేదా? కలవరము అనే పరిస్థితి వచ్చినప్పుడు ముగ్గురు వ్యక్తులు 3 రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. మన జీవితాలలో కూడా కలవరపడే పరిస్థితులు తీసుకుని రాబడతాయి. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కలవరం లేని జీవితం గురించి ప్రామిస్ చేయబడలేదు. కలవరం ఉంటుంది. కలవరము అనే దానికి యేసుప్రభువు ఇక్కడ మీ హృదయాలను కలవరపడనీయుకుడి అని చెప్పిన మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. కలవరపడనీయుకుడి అనే దానికి అర్థం ఏంటి అంటే రెస్ట్లెస్నెస్. మన హృదయం ఎలా ఉంటుందంట, ఒక వ్యక్తి రాత్రంతా పనిచేసి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆయన పడుకున్నాడు అనుకోండి, ఎవరైనా అతని గురించి వచ్చారనుకోండి, అప్పుడు అంటాము అతనికి రాత్రంతా రెస్ట్ లేదండి, రెస్ట్లెస్గా ఉన్నాడండి, ఇప్పుడు పడుకున్నాడు. ఇది ఇన్సైడ్ అంతరంగంలో ఉన్న హృదయము స్థితిని గురించి చెప్పబడే మాట, రెస్ట్లెస్నెస్. కలవరము మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. ఇంకా దీనికి ఉపయోగించబడిన కొన్ని భిన్నమైన కొన్ని పదాలు, ఇంకా దీనికి ఉపయోగించబడిన కొన్ని పదాలు, యాంగ్జైటీ. పైకి బాగానే ఉంటాం, లోపల ఏదో తొందర పరిగెట్టిస్తూ ఉంటుంది. తర్వాత డిస్ట్రెస్, ఏదో ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటాం, దీని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. శిష్యుల యొక్క జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు గ్రహించి మీ హృదయాలను కలవరపడనివ్వద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఇటువంటి పరిస్థితి గుండా వెళ్ళాడు. ఆయన అప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. కీర్తనల గ్రంథము 31వ కీర్తన, అందరం కలిసి కీర్తనల గ్రంథము 31వ కీర్తన 9వ వచనం, 31వ కీర్తన 9వ వచనం ఏమని రాయబడి ఉందో చూడండి. 31వ కీర్తన 9వ వచనం ఏమని రాయబడి ఉంది? యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను. ఏమండి, ఇది కలవరమే కదా, ఇది రెస్ట్లెస్నెస్సే కదా, ఇది స్ట్రెస్సే కదా. ఒకప్పుడు బాధను పైకి చెప్పేవాళ్ళు,
ఇప్పుడు బాధను చాలామంది లోపలే పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, దావీదు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు. 31వ కీర్తనలో 9వ వచనంలో దావీదు ఏమని, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. తర్వాత మాట అందరం చదువుదామా. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము ఏమవుతూ ఉన్నాయంట, క్షీణించుచున్నవి. ఏమండి, ఇక్కడ ఈ కీర్తన రాసిన దావీదు కూడా ఒక కలవరం గుండా వెళ్ళినట్లుగా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, కలవరంలో దేవుడు విడిచిపెడతాడా, కలవరంలో దేవుడు నడిపిస్తాడా? చాలామంది ప్రపంచంలో వాళ్ళ జీవితంలో ఇరుకున పడిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ అంశాన్ని ఉదయకాల సమయంలో క్రొత్త నిబంధనలో నుంచి దేవుడు ఎలా అడ్రస్ చేస్తూ ఉన్నాడు, పాత నిబంధనలో నుంచి దేవుడు ఎలా అడ్రస్ చేస్తూ ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు అనే విషయాలు కొద్ది నిమిషాలు మనం చూడబోతా ఉన్నాం. సెయింట్ అగస్టిన్ అనే ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పారండి. ఏమని చెప్పారంటే, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ వీ ఫైండ్ గాడ్. మన హృదయాలలో కలవరం ఉంటుంది ఎప్పుడు దాకా అంటే, మనం దేవుని యొద్దకు వెళ్ళి కనిపెట్టుకునేటంత వరకు కూడా. ఇలా దావీదు యొక్క జీవితంలో వచ్చిన ఒక కలవరాన్ని గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. చూడండి, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలోనికి వద్దాం. అందరం కలిసి 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో నేను ఇక్కడ ఈ భాగంలో నుంచి 4 డీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ చెప్పబోతా ఉన్నాను. వాటిని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 30వ అధ్యాయం 1వ వచనాన్ని మనమందరం కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1వ వచనాన్ని, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడికొట్టి దానిని తగులబెట్టి దావీదు ఏ ప్రాంతంలోనైతే నివాసం ఉంటున్నాడో అమాలేకీయులు అనేవాళ్ళు దండెత్తి వచ్చి ఆ పట్టణాన్ని తగులబెట్టారు. అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి, తగులబెట్టారు. నేను మొదటి డి ఏమని అనుకున్నానంటే, డిస్కరేజ్మెంట్ ఆర్ డిస్ట్రెస్. బహుశా రెండవది కరెక్ట్. డిస్ట్రెస్, ఎంత ఒత్తిడి గుండా దావీదు వెళ్ళాడో. నేను ఈ డిస్ట్రెస్ అనే దాంట్లో ఒకటి, తను ఉంటున్న ప్రాంతాన్ని తగుల్లో పెట్టేశారు, కాలిపోయింది. మా చిన్నప్పుడు విలేజ్లో ఉండేటప్పుడు ఎక్కువ తాటి ఆకులతో జమ్మున, ఆ తర్వాత ఇంకొక గడ్డి కూడా ఉండేది, దాంతో కూడా వేయబడిన ఇళ్ళు ఎక్కువ ఉండేది. ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ప్రక్కనున్న వాళ్ళు అనేవాళ్ళు, చుట్టుప్రక్కన ఉన్నవాళ్ళు లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, అంతా కాలిపోయిందండి, ఏమీ మిగలలేదండి, ఏమీ తీసుకోవడానికి అవకాశం రాలేదండి. దావీదు ఉంటున్న పట్టణాన్ని కూడా ఒకటి తగులబెట్టారు. రెండవది, దావీదు ఉంటున్న పట్టణం డిస్ట్రెస్ అనే దాంట్లో ఆయన స్ట్రెస్ ఎలా ఉంది చూడండి. ఫస్ట్ కంటికి కనిపించే విధంగా పట్టణం అంతా కాల్చబడింది. రెండవది మీరు చూస్తే 30వ అధ్యాయము 2వ వచనంలో ఏమని రాయబడింది అంటే, చెరపట్టుకుని. ఆ మాట ఉందా? 30వ అధ్యాయం 2వ వచనంలో మధ్య భాగంలో చెరపట్టుకుని అనే మాట ఉందా? అంటే వాళ్ళని బందీలుగా తీసుకుని వెళ్ళారు. దావీదుకు సంబంధించిన కుటుంబీకులని, అక్కడున్న ఆడవాళ్ళని, లేకపోతే కొంతమందిని వాళ్ళు బందీ చేసి బందీలుగా వాళ్ళని తీసుకుపోయారు. ఆయన యొక్క కలవరం చూడండి. ఒకటేమో కాలిపోయిన తను ఉంటుండే ప్రదేశం,
రెండవది అక్కడున్న ప్రజలు బందీలుగా తీసుకుని వెళ్ళబడిన పరిస్థితి. మూడవది చూడండి, డిస్ట్రెస్ అనే మాట ఎందుకు పెట్టాను అంటే చూడండి 30వ అధ్యాయంలో ఈ మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 6వ వచనంలో రాయబడిన మాట, దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఏమండి, ఒక వ్యక్తి యొక్క దుఃఖానికి అంతకు మించిన తెలుగులో ఇంకొక మాట ఏమి ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఒక వ్యక్తి యొక్క దుఃఖాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి తెలుగులో అంతకంటే ఇంకా ఎక్కువైన పదం లేదు. అందుకని అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దావీదు మిక్కిలి ఏమైందంట, ఎంత ఏడ్చాడో, ఎంత ఒత్తిడితో నిండిపోయిందో హృదయం. ఏమండి, నవ్య డేస్ ఈ రోజుల్లో మనకు కూడా ఎదురయ్యే పరిస్థితులు కొన్నిసార్లు మనకి కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా. కొన్నిసార్లు హోప్లెస్గా, కొన్నిసార్లు హెల్ప్లెస్గా, కొన్నిసార్లు లోన్లీ అయిపోయామా అనే విధంగా కనిపిస్తూ ఉంటాయి కదా. అటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా? కలవరపడనివ్వద్దు మీ హృదయాలను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, అంత మాత్రమే కాదు చూడండి, ఇంకా 4వ వచనంలో చూడండి ఇంకా ఏమని వ్రాయబడిందో. 30వ అధ్యాయం 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా. నేను అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ మీద అలిగి ఏడుస్తూ ఉంటాం. 1 గంట ఏడుస్తాం, 2 గంటలు ఏడుస్తాం, 3 గంటలు ఏడుస్తాం, తర్వాత ఎనర్జీ అయిపోతుంది, ఏడుపు రాదు ఇక. అవునా కదా? ఎక్కడైనా తీసుకెళ్ళకపోతే, ఏదైనా ఇవ్వకపోతే 1 గంట ఏడుస్తాం, 2 గంటలు, 3 గంటల తర్వాత ఏం రాదు ఇక. తర్వాత మనకు అర్థమవుతుంది ఎనర్జీ అయిపోయింది, ఇంకా మన ఆటలు సాగు, ఏదో కాంప్రమైజ్కి రావాలని మనకు అర్థమైపోతుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అది కాదు. ఏడ్చుటకు శక్తి లేక, ఎంత కలవరం. ఒకసారి ఆలోచన చేయాలి అని కోరుతాను. దేవుడు దావీదుని ఆ కలవరంలోనే వదిలిపెట్టేశాడా? దేవుడు ఆ పరిస్థితుల్లో దావీదుని అలా విడిచిపెట్టేశాడా? ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, ఇప్పుడు డిస్ట్రెస్ అని చెప్పాను. రెండవది డైరెక్షన్. దావీదుకి ఆ పరిస్థితుల్లో ఎలా మార్గం దొరికింది, ఎలా డైరెక్షన్ దొరికింది తన జీవితాన్ని కొనసాగించడానికి. చూడండి, దావీదు చేసిన 3 పనులు మరలా సెకండ్ లెటర్లో మరలా 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము. డైరెక్షన్ అనే దాంట్లో చూడండి 30వ అధ్యాయము అందరం కలిసి 7వ వచనాన్ని చదువుదాం. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా. ఎవరిని పిలిపించాడండి? యాజకుడైన అబ్యాతారుని పిలిపి. యాజకుడైన అబ్యాతారుని పిలిపి. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ప్రజలు ఆత్మీయంగా నడవాలి అని కోరుకుని దేవుడు ఏ క్రమాన్ని అయితే పెట్టాడో ఆ క్రమంలో ఉన్న యాజకుడైన అబ్యాతారుని పిలిపించినట్లుగా మనం చూసి, మొదటిది అబ్యాతారుతో చెప్పాడు ఎఫోదును తీసుకుని రమ్మని. 8వ వచనంలో ఏం జరిగింది చూడండి. మొదటి మాట అబ్యాతారుని పిలిపించాడు ఆయన. 8వ వచనంలో ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందున అని యెహోవా యొద్ద దావీదు ఏం చేశాడంట? హీ స్పెండ్ టైమ్ విత్ గాడ్. తనకు ఎదురయ్యే కలవరంలో దావీదు ఎవరి దగ్గర సమయం గడిపాడు? నేను చాలాసార్లు చెప్తాను, మరలా ఇప్పుడు కూడా చెప్తాను. మీకు ఏదైనా సమస్య ప్రక్కన వాళ్ళతో చెప్తే ఒక సర్వే ఏమని చెప్తుందంటే 80% మంది ఇటు వింటారంట, ఇటు మర్చిపోతారంట. మరలా ఒక వారం రోజులు పోయిన తర్వాత నువ్వు వెళ్తే గుర్తుందా అంటే
చెప్పావా నాతో అన్న ఆశ్చర్యపోవక్కర్లేదు. దాంట్లో కూడా చాలా మిగిలిన 20%, 18%, 16% ఆర్ 15% వాళ్ళు అనుకుంటారంట భలే జరిగిందండి ఇతనికి అనుకుంటారు. మేబీ ఫ్యూ పీపుల్, చాలా తక్కువ మంది. దావీదు తనకి కలవరం ఎదురైనప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఏమండి, ఇక్కడ ఉపయోగపడే ఒక మాట మీతో చెప్తాను. ఇక్కడ ఉపయోగపడే మాట ఏంటి అంటే, తిరిగి జీవితాలు కట్టబడడానికి సరి అయిన మార్గం ఏంటి అంటే ప్రార్థన. లేకపోతే కలవరంలో నుంచి బయటికి రావడానికి మొదటి ప్రాధాన్యతతో కూడిన మార్గం ఏంటి అంటే ప్రార్థన. ద రోడ్ ఆఫ్ రికవరీ. ఒకవేళ నువ్వు డిస్ట్రెస్లో వెళ్తా ఉన్నావేమో, లేకపోతే కన్ఫ్యూషన్లో వెళ్తా ఉన్నావేమో, రికవరీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అది ప్రారంభమవుతుంది. మూడవది, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు తనకి ఆన్సర్ ఇలా వచ్చింది. ఏమనంటే, తరుము, నిశ్చయముగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. మూడవది, గాడ్స్ వర్డ్ని ఆయన ఆధారం చేసుకున్నాడు. దేవుని మాటను ఆధారం చేసుకుని ముందుకు కొనసాగాడు. దేవుని మాటను ఆధారం చేసుకుని ఆయన ముందుకు కొనసాగాడు. కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో దేవుని హస్తం మనకి తోడు లేదేమో అనిపిస్తుంది. ఒక దేవుని సేవకుడు అంటాడు, దేవుని హస్తం నీకు తోడు లేదేమో అనిపిస్తూ ఉంటే అట్లీస్ట్ ఆయన హృదయాన్నైనా నమ్ము, ఆయన మాటనైనా నువ్వు నమ్ము. ఆయన హృదయంలో నుంచి వచ్చిందే ఆయన మాట. నీకు దేవుని హృదయం, దేవుని కాపుదల, దేవుని హస్తం తోడుగా లేదు అలా అనిపిస్తూ ఉంటే అట్లీస్ట్ యూ ట్రస్ట్ గాడ్స్ హార్ట్. దేవుని మాటనైనా విశ్వసించు. దావీదు దేవుని మాటను ఆధారం చేసుకున్నాడు. డిస్ట్రెస్. రెండవది డైరెక్షన్. వెళ్ళు నువ్వు, తరుము నువ్వు. మూడవది మనం చూస్తే కనుక ఇక్కడ దావీదు యొక్క జీవితంలో వచ్చింది డెలివరెన్స్. చూడండి ఎలా వచ్చిందో, దేవుడు ఎలా మార్గం చూపించాడో చూడండి. అందరం కలిసి మనం చదువుకుందాం. ఒకసారి మనం కలిసి చదువుకుందాం. 10వ వచనంలో మనం చదివితే, దావీదు 400 మందితో కలిసి వాళ్ళని తరమడానికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు జరిగిన సంఘటన ఇది. 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడెను. వారు దావీదుని వద్దకు వానిని తోడుకుని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహం ఇచ్చి అంజూరు పడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత వాడి ప్రాణము తప్పరిల్లగా. 13వ వచనం. దావీదు, నువ్వు ఏ దేశపు వాడువు, ఎక్కడి నుండి వచ్చితువు అని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడునై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడునైతిని. 3 దినముల క్రిందట నేను కాయలో పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకు, యూదా దక్షిణ దేశమునకు, కాలేబు దక్షిణ దేశం వచ్చి వాటిని దోచుకుని సిక్లగునకు కాల్చి వేసితిమని చెప్పాను. దావీదుకి కావాల్సిన చివరి మాట అక్కడ దొరికింది. మా పట్టణాన్ని కాల్చివేయడంలో కూడా ఎవరు కూడా ఉన్నారు? ఇతను కూడా ఉన్నాడు. సో చూడండి, దేవుడు డైరెక్షన్ ఇచ్చాడు. దేవుడు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని రీచ్ అవ్వడానికి దేవుడు కొన్నిటిని పెడతా ఉంటాడు మన జీవితంలో. మన జీవితంలో అది మీ జీవితంలో కూడా చాలా చాలా జరిగి ఉంటాయి. మేబీ చాలా విషయాలు కూడా దేవుడు పెట్టే ఆ సహాయాన్ని మీరు చూసుకుంటా అనుకోం మనం, అక్కడ సహాయం దొరుకుతుంది అంతే. మేము మా ఇంటికి వాటర్ ట్యాప్ వేయించేటప్పుడు ఒక ఆయన అన్నాడు, అసలు నీకు సైన్ పెట్టమన్నాడు. నేనేమో ఆయన చుట్టూరే తిరుగుతూ ఉన్నాను. ఫ్రీ వాటర్ ట్యాప్, అది సమస్య. అది ఆయన సైన్ పెట్టనే అంటాడు, నేనేమో ఆయన చుట్టూరు తిరుగుతాను. ఒకరోజు నిజంగా తెలియదండి, లాస్ట్ టైం ప్రయత్నం చేద్దామని ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే
వాళ్ళ రూమ్లో నుంచి ఒక ఆయన బయటకు వచ్చారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న అన్నారు. అన్న ఎవరు నాకు ఇప్పటికీ గుర్తులేదు. అన్న నేను షాలోమ్ మందిరానికి వస్తా అన్న. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అన్నారు. అంటే అన్న ఇది సైన్ కావాలన్నా, చాలా రోజుల నుంచి తిరుగుతున్నా. అంటే సైనా నాకేమో, నేను పెట్టించుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉన్నాను. లోపలికి వెళ్ళి పెట్టించుకుని వచ్చేసాడు ఆయన. పెట్టించుకోవడం వచ్చేయడం కూడా అయిపోయింది. పెట్టేసి అన్నాడు వెళ్ళండి మీరు ఇక అన్నాడు. దేవుడు కొన్ని పెడతాడు అంతే. అర్థమవుతుందా? దానికి ఆధారం చేసుకోవాల్సిన ప్రార్థన, వాక్యం, సహవాసం. ఈ ఐగుప్తుని అతనికి అనారోగ్యం రావడం ఏంటి, అతను అక్కడే వదిలిపెట్టడం ఏంటి, అతను దావీదుకు కనబడడం ఏంటి, దావీదుకు అతను అడ్రస్ చెప్పడం ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు అనేదాన్ని. దేవుడు మన కలవరాలలో కూడా బయటికి రావడానికి వే పెడతాడు. అలాగే ఉంచుడు తన బిడ్డల్ని ఆయన అలాగే ఉంచుడు. వే చూపించాడు. ఇతను బాగుపడిన తర్వాత ఇగో ఇక్కడ ఉన్నారు వీళ్ళు, ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. డెలివరెన్స్ అనే దాంట్లో దేవుడు మార్గాన్ని చూపించాడు. తర్వాత దావీదు వెళ్ళి వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నాడో ఒక ప్లాన్ చేసుకుని వాళ్ళని డిఫీట్ చేశాడు. మూడవది, వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే దోచుకుని వెళ్ళారో వాటన్నిటినీ రికవరీ చేసుకున్నాడు. టైం లేదు కాబట్టి వాటిని నేను చూపించట్లేదు. చూపించాడు దేవుడు. వాళ్ళు ఓడిపోయారు దావీదు చేతిలో. మూడవది, దావీదు దగ్గర దోచుకున్న వాటన్నిటిని రికవరీ చేసుకున్నాడు, తీసుకుని వచ్చాడు. ఏమండి, డిస్ట్రెస్ ఎక్కడ, డెలివరెన్స్ ఎక్కడ? ఒకవేళ నువ్వు డిస్ట్రెస్లోనే ఉండిపోయావేమో, నీ దేవుడు డెలివరెన్స్ ఇవ్వగలడు. ఇంకొక మాట అర్థమయ్యే మాట యూత్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. మన దేవుడు స్పెషలిస్ట్. దేంట్లో స్పెషలిస్ట్ అంటే డెలివరెన్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్, రీబిల్డ్ చేయడంలో స్పెషలిస్ట్ ఆయన, రికవరీ చేయడంలో స్పెషలిస్ట్ ఆయన. మనకి డాక్టర్స్లో కొంతమంది ఈయన దీనికి స్పెషలిస్ట్ అండి, దీనికి స్పెషలిస్ట్ అండి అని చెప్తారు కదా. మన దేవుడు లైఫ్ని రీబిల్డ్ చేయడంలో స్పెషలిస్ట్, న్యూ క్రియేషన్గా మార్చడంలో స్పెషలిస్ట్ ఆయన. దావీదు డెలివరెన్స్ వచ్చిన తర్వాత ఈ అధ్యాయాన్ని ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ముగించలేదు. ఇంకొక మాట కూడా పెట్టాడు, డిలైట్, దేవుని యందు ఆనందించాడు. చూడండి ఏమని చెప్తా ఉన్నాడు దావీదు. అందరం కలిసి 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలోనికి వద్దాం. అందరం కలిసి 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలోనికి మనం వస్తే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటో చూడండి. 23వ వచనంలో చూడండి ఏమని వ్రాయబడిందో. అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి. ఎవరు కాపాడారని చెప్తా ఉన్నారండి? ఏమండి, ఎవరు కాపాడారని చెప్తా ఉన్నారు? ఎవరు ఎదురు చెప్తా ఉన్నారు? ఇట్స్ ఎ డిలైట్, ఇట్స్ ఎ విట్నెస్, ఇట్స్ ఎ గ్రాటిట్యూడ్. దేవుడు ఇది చేశాడు నా జీవితంలో. దావీదు అంటున్నాడు, ఒక కీర్తనలో కోరా కుమారులు రాశారండి, మా కత్తి మమ్మల్ని రక్షించలేదు, మా ఈట మమ్మల్ని రక్షించదు, మా బలం మమ్మల్ని రక్షించదు, మమ్మల్ని రక్షించేది ఒకటే, అదేంటి అంటే నీ దక్షిణ హస్త బలము. కొన్నిసార్లు మన జ్ఞానం జీరో అయిపోతుంది, కొన్నిసార్లు మన రిసోర్సెస్ జీరో అయిపోతుంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, మనలను కాపాడి. ఒకటి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. డిలైట్ అనే దాంట్లో దేవుడే మనల్ని కాపాడాడు, రికవరీ చేశాడు అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కిందకు వద్దాం. 26వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. 26వ వచనంలో 3వ లైన్ చదువుదాం అందరం కలిసి. 26వ వచనంలో 3వ లైన్లో యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకునే సమయంలో కొంత ఆశీర్వాద సూచనగా ఏమని ఉపయోగిస్తూ ఉన్నాడు? దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో వారి చేతిలో నుంచి దేవుడు నాకు అనుగ్రహించింది, నేను ఆశీర్వాద సూచనగా మీకు ఇస్తూ ఉన్నాను. డిలైట్. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నారు, మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. ఇక్కడ దావీదు జీవితంలో కూడా, పాత నిబంధనలో కూడా దావీదు యొక్క జీవితంలో కలవరం వచ్చింది. కానీ దేవుడు ఆ పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టలేదు, దేవుడు విడిపించాడు. ప్రశ్న ఏంటి అంటే, నీ జ్ఞానం మీద ఆధారపడి నడుస్తూ ఉన్నావా? ప్రశ్న ఏంటి అంటే, దేవుని సహవాసానికి దూరంగా ఉన్నావా?
ప్రశ్న ఏంటి అంటే ప్రార్థన చేసి దేవునికి అప్పగించలేకపోతా ఉన్నావా? ప్రశ్న ఏంటి అంటే దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతా ఉన్నావా? దావీదు యొక్క జీవితంలో ఈ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. యేసుప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడిన ఈ అధ్యాయంలో ఇక్కడ మనకి చూపించే ఒక చక్కటి ఒక భాగం ఇక్కడ వ్రాయబడి ఉంది. దానిని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ అధ్యాయంలోనే పరిచయం చేశారు. అంటే డీటెయిల్డ్గా పరిచయం చేశారు. అంటే కలవరాలు వస్తాయి అని పైన చెప్పి ఆ అధ్యాయంలోనే ఎవరి గురించి పరిచయం చేశారు? ఆత్మదేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. చూడండి, ఆ భాగంలోనికి వద్దాం. ఇక్కడ ఒక 3-4 మాటలు క్లుప్తంగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయము 15-16 వచనాలు, 16వ వచనాన్ని చదువుకున్నాం. 16వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుప్రభువారు ఇక్కడ ఆత్మదేవుని గురించి పరిచయం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఈ అధ్యాయం ప్రారంభంలో కలవరపడద్దు, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పారు. దానికి కంటిన్యూషన్గా ఈ అధ్యాయం అంతా రాయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళ కలవరాలలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ వచనాలలో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? చూడండి, ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమని రాయబడింది? మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. వేరొక అనే మాటను చూడండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వేరొక ఆదరణకర్తను అనే దానికి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఎవరిదన్నా పెన్ పోగొట్టాను అనుకోండి, ఏదో ఒక పెన్ ఇస్తానులే నీకు అని చెప్పడం. ఒకవేళ పెన్ పోగొట్టిన దాంట్లో సేమ్ అదే ఇస్తాను అంటాం కదా, అదే ఇస్తాను. ఇక్కడ ఉపయోగించబడిన మాట యొక్క అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి దైవత్వాన్ని కలిగి ఉన్నారో అటువంటి దైవత్వంతో నింపబడిన పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతాం. అందుకే మనం త్రిత్వం గురించి మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతాం? కో-ఈక్వల్, ముగ్గురు సమానులు అని మాట్లాడుతూ ఉంటాం. ముగ్గురు ఒకటే అని మాట్లాడుతూ ఉంటాం మనం. ఇక్కడ వేరొక అనే దానికి ఇంగ్లీష్లో ఎనదర్ ఆఫ్ సేమ్ కైండ్, లైక్ మీ. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే యేసుప్రభువారు అంటున్నారు, నాలాగా ఉండే, లైక్ మీ, సేమ్ కైండ్. ఆయన ఏం చేస్తాడు? ఆయన చేసే 3 పనులు మనం చూడడానికి, మన కలవరాలలో ఆయన చేసే 3 పనులు మనము ఈ యొక్క సమయంలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఏమని వ్రాయబడి ఉంది అంటే ఆదరణకర్త అనే దానికి అర్థం మనం చూడడానికి ప్రయత్నం. దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ మనకి ఎక్కడ ఉంది అంటే రోమీయులకు రాసిన పత్రికలోనికి వద్దాం. దీనికి ఆదరణకర్త అనే దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్గా ఉండే ఒక భాగాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వద్దాం. అందరం కలిసి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రండి, 26వ వచనాన్ని చదువుదాం. 26వ వచనాన్ని చదువుకుందాం అందరం కలిసి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఏమండి, ఆదరణకర్త ఏ పరిస్థితుల్లో కావాలి మనకి? ఆదరించేవాళ్ళు ఏ పరిస్థితుల్లో కావాలి మనకి? కలవరంలో ఉన్నప్పుడే కదా, బలహీనతలో ఉన్నప్పుడే కదా.
బలహీనతలో ఉన్నప్పుడే కదా, మన పరిస్థితులు అర్థం కాకుండా చీకటిగా ఉన్నప్పుడే కదా బలహీనత అనే మాటను చూడండి. మన పరిస్థితులు అర్థం కానప్పుడే కదా, మనం బలహీనంగా ఉన్నప్పుడే కదా, మన పరిస్థితులు మనకి క్వశ్చన్ మార్క్ పెడతా ఉన్నప్పుడే కదా, మనకి దుఃఖం తన్నుకుంటూ వస్తూ ఉన్నప్పుడే కదా. ఏమని రాయబడింది? 8వ అధ్యాయం 26వ వచనం చదువుదాం అందరం కలిసి. అటువల్లే చదువుదాం అందరం కలిసి. ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడంట? ఆదరణకర్త ఏం చేస్తాడంటే మనకి చెప్పాలి. ఆదరణకర్త నీ కలవరాలలో నిత్య సహాయం ఉండడానికి దేవుడు ఎవరిని పెట్టారు చెప్పాలి. దేవుడు ఎవరిని పెట్టారు చెప్పాలి. ఎవరిని పెట్టారు దేవుడు? ఇది మర్చిపోవద్దు. చాలాసార్లు విశ్వాసులమే మర్చిపోతాం మనం. ఎవరు లేరండి నాకు, పరిస్థితులు అలా అనిపిస్తాయి. కానీ దేవుని సత్యం, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకో. నీ బలహీనతలో, నీ డిస్కరేజ్మెంట్లో, నీ కృంగుదలలో ఎంత చక్కటి మాట అక్కడ రాయబడిందండి. బలహీనతను చూచి ఏం చేస్తున్నాడంట అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తున్నాడు ఆయన. అవునంటారా కాదంటారా? ప్రతి ఒక్కరికి. దీంతో ఏ చిన్నవాళ్ళకి ఎక్కువ, పెద్దవాళ్ళకి తక్కువ అలాగేమన్నా ఉంటుంది ఇక్కడ? లేదు 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 లేదు. అందరికీ యేసుప్రభువారిని అంగీకరించిన వారిలో అందరిలో ఆత్మదేవుడు ఉన్నాడు. ఆత్మదేవుడు మన బలహీనతలో సహాయం చేసేవాడు. చదువుదాం అందరం కలిసి ఈ వచనాన్ని. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. చదువుదామా? ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మే తానే మన పక్షముగా ఏం చేస్తూ ఉన్నాడంట? ఆదరణకర్త అనే దానికి మనం అర్థం కొంచెం బహుశా మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను అంత ఏమి వివరణలోనికి ఏం రావట్లేదు. ఆదరణకర్త నీ బలహీనతలు, ఆత్మదేవుడు నీ బలహీనతల్లో సహాయం చేస్తాడు. నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తానే ఉంటాడు ఆయన. ఇది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నిన్న ఎంతో మనము చాలా చాలా కలవరానికి గురయ్యి నెక్స్ట్ డేకి మనకెంతో రిలీఫ్ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? మనకి ఏం చేసే దేవుడు ఉన్నాడు? మన పక్షాన ఆత్మదేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సహాయం చేస్తాం, బయటకు తీసుకొస్తాం. అందుకే ఆ విడుదలను మనము అనుభవించగలుగుతాము, దానిని మనం అనుభవించగలుగుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పరిచయం చేసిన సందర్భాన్ని చూడండి. మనకి సహాయం చేయవాడు, మన పక్షాన విజ్ఞాపన చేయవాడు అనే మాటను చూసాం. 2 విషయాలు త్వరగా చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. యోహాను సువార్త రండి, 14వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ మాటను చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఇంకా చెప్పాలి అంటే నిత్యం నీతో ఉండడానికి. నువ్వు దేవుని దృష్టిలో అంత ముఖ్యమైన వ్యక్తివి, దేవుని దృష్టిలో అంత విలువైన వ్యక్తివిగా ఉన్నావు. నిత్యము ఆయనతో ఉండే విధంగా రక్షణ కార్యం మనలో జరిగించి అటువంటి స్థితిని మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రశ్న ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరుస్తూ ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరుస్తూ ఉన్నాం? అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉండేటప్పుడు వచ్చే ఫలాలు వస్తూ ఉన్నాయా? ఒకవేళ దేవుడు మనలో ఏం పెట్టాడో దాన్ని గుర్తించగలిగిన వారముగా మనం ఉండాలి. ఎప్పుడు ఉండడానికై
ఇందాక కిషోర్ బ్రదర్ చెప్తా ఉన్నారు, దేవుడు ముందు నుంచి మనల్ని అన్ని రకాలుగా కూడా ఆయన ఎరిగిన వాడు అని. ఇక్కడ రాయబడిన మాట, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. నీలో ఉన్నాడు, నీతో. అది యేసు ప్రభువు చెప్పిన మాట. రెండవ మాట, అది మూడవ మాటను చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అనే దానికి యోహాను సువార్త రండి, అందరం కలిసి ఈ మాటను చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటి తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. అంటే మన జీవితాలలో ఎలా నడిపించబడాలో కూడా ఆ వెలిగింపుని, ఆ ఇల్యూమినేషన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు కదా, ఆదరిస్తాడు, నిత్యము ఉంటాడు. ఆలోచన కౌన్సిలర్గా ఆ వెలిగింపు కలిగిన ఆలోచన వాక్యంలో నుంచి మనకు తీసుకుని వస్తాడు ఆయన. ప్రశ్న ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని నీకు బోధించే విధంగా వాక్యాన్ని చదవగలుగుతున్నామా? వాక్యాన్ని చదివారా? వాక్యానికి స్థానం ఇచ్చామా? దేవుని వాక్యము బండలను పగలగొట్టే సుత్తి అని రాయబడి ఉంది. మరి నీ జీవితంలో నా జీవితంలో ఆ హ్యామర్ ఉపయోగించబడతా ఉందా? దేవునికి నీకు మధ్య ఆటంకంగా వచ్చేవి వాక్యం అనే సుత్తి దెబ్బ తగిలిందా? హ్యామర్ షార్ప్ చేసిందా? అలా షార్ప్ చేసే విధంగా మనం స్థానాన్ని ఇచ్చామా దేవుని వాక్యానికి? దేవుని వాక్యానికి మనం స్థానాన్ని ఇచ్చాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన కలవరాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి అంటే, మీ హృదయాలను కలవరపడనివ్వకుడి, నా యందు ఏం చేయమంటున్నారు? నా యందు చెప్పాలి, నా యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. దిస్ ఈజ్ ద హోప్, దిస్ ఈజ్ ద వర్డ్, దిస్ ఈజ్ ద ప్రామిస్. ఏ పరిస్థితి నా జీవితంలో ఎదురైనా, ఏ సిచ్యువేషన్ నా జీవితంలోనికి వచ్చినా, అది పెద్దదైనా చిన్నదైనా, ఏ సమస్య అయినా, నేను ఆయన యందు విశ్వసించడమే. టైం లేదు కాబట్టి నేను మామూలుగా చెప్పి ముగిస్తున్నాను. యేసుప్రభువారు అన్నారు 14వ అధ్యాయంలో, నా శాంతినే మీకు చెప్పండి, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక పేరుగాంచిన తత్వవేత్త, లేకపోతే సైకాలజీ అలా వాటిలో కొంచెం బాగా పేరుగాంచిన వ్యక్తి అండి. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ప్రాబ్లంతో ఆయన సమస్యకు పరిష్కారం చెప్పేవాడు. కానీ ఆయన ఎప్పుడు ఇలా అనలేడు కదా, నాలో ఉన్న శాంతి నీకు ఇస్తాను అని చెప్పలేడు కదా ఆయన. అలా చెప్పింది ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు. నువ్వైనా నేనైనా ఎవరైనా సమస్య వచ్చినప్పుడు అలా బ్రదర్, ఇలా బ్రదర్, ఇలా బ్రదర్, అలా బ్రదర్ అంతే మనం చెప్పగలిగింది. మనం చెప్పగలమా? నా శాంతినే నీకు ఇస్తున్నాను. ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానానికి అధిపతి అయిన దేవుడు. ఉదయకాల సమయంలో ప్రశ్న చేసుకుందాం. ఏంటి అంటే, నేను దావీదు వలె దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నాను, దావీదు వలె దేవుని మాటను ఆధారం చేసుకుంటా ఉన్నాను, నేను నాలో ఉంచిన పరిశుద్ధాత్మ దేవునికి ఎటువంటి అధికారాన్ని నేను ఆయనకు ఇస్తా ఉన్నాను. సహాయం చేసేవాడు, వెలుగింపునిచ్చేవాడు, నిత్యము నీతో ఉండేవాడు, పర్మనెంట్గా ఉండడానికి పెట్టి. నేను ఒకసారి పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అన్నాను, పరదేశి అనే మాట వస్తూ ఉన్నప్పుడు, నేను ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను కదా, గవర్నమెంట్ ఇంకెప్పుడు నా పేరుని అంటుంది కదా, బైబిల్ ఏంటి నన్ను పరదేశి అంటుంది అని అడిగాను, ఊరికి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి. రిజిస్ట్రేషన్ నా పేరు మీదే ఉంటుంది కదా,
ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది కదా అది నా పేరు మీదనే. నేను పరదేశిని ఎలా అవుతాను? పిల్లలు అంటారు, డాడీ ఇది టెంపరీ, ఇదేంటి? నేను అనుకుంటాను అదే రావాలి వాళ్ళలో నుంచి, నాకు కావాల్సింది కూడా అదే. యేసుప్రభు ప్రామిస్, నేను మరలా తిరిగి వస్తాను, నేనుండే స్థలాల్లో మిమ్మల్ని తీసుకుని పోతాను, నేను మరలా తిరిగి వస్తాను. 14:2 యోహాను 14:2 నేను మరలా తిరిగి వస్తాను, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని పోతాను. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. తీసుకుని వెళ్ళేవారిలో ఉండాలి అన్న సిద్ధపాటు కలిగిన స్థితి అది. ఒకవేళ ముందెళ్ళొచ్చు, వెనక దేవుడు ఎలా తీసుకెళ్తాడో మనం చెప్పలేం. ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిస్థితి. మనం దానికి సిద్ధపడిన వారంగా ఉంటే ఎంతమంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనం ప్రభు బలను సమీపించడానికి మనం ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో ఏడియల్ గారు ఉన్నారు, ప్రభు బలను పంచి మనకి అందిస్తారు.